నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ अरे तमु तक्कोंడి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మన రాజేష్ గారు, వైస్ చైర్మన్ జొన్నాడు ఎర్రబాబు గారు, మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు మన మైరాల నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. హాస్పిటల్లో ఏ కార్యక్రమం చేసినా ముందు మైరాల నాగేశ్వరరావు గారు ముందుండి ఆ ట్రస్ట్ తరపున ఆయన కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కానీ ఆయనకి మా అన్నదాతలు ఎప్పుడూ ఉంటాయని చెప్తున్నాం. ప్రతి సోమవారం కూడా ఈయన ఎవరో డోనర్స్ ఉంటే వాళ్ళు ఈయన్ని సంప్రదించి ఆయనకి డొనేట్ చేస్తే ప్రతి ముందు కూడా మంచి మంచి కార్యక్రమం కూడా చేస్తారు. నాకు బ్లడ్ ఎవరికి కావాలన్నా మనలో ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, ఈయన బ్లడ్ లేదంటే ఈయన కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్న శక్తులు బట్టి ఈయన బ్లడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ప్రతి సోమవారం మధ్య పంపిణీ జరుగుతుంది. అలాగే దాతలు ఎవరైనా ఉంటే పాపం ప్రతి సోమవారం కూడా అన్నదానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 9వ తారీఖు కూడా అన్నదానం చేస్తామన్న సదుద్దేశంతో పాపం కొన్ని డోనర్లు ఎవరైనా ముందుకు వస్తే చేస్తాం. ఈ డోనర్ ఎవరో రాకపోయినా సరే మేము అందరం కలిసి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు ఇటువంటి మంచి కార్యక్రమం చేసే వ్యక్తి మనకు దొరకడం కూడా చాలా అదృష్టం. నేను కొత్తవారం ఎర్రవరం గ్రామం ప్రాపరిస్తుంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా మన దాకా వచ్చాయి. అదే ఈయన వేరే గ్రామంలో ఉంటే మనకు వచ్చినా తెలియదు. కానీ ఈయన చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరూ అర్పించదగినట్టుగా ఉంది. వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీకు హాస్పిటల్లో మీకు మా సహకారాలు అందిస్తామని మా రాజేష్ గారికి. తర్వాత మన ఈరోజు మధ్య పంపిణీ కార్యక్రమంలో డోనర్గా మావిళ్ళు వెళ్తే మావిడి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా డొనేట్ చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మీకు ఏ అవసరం వచ్చినా నాగేశ్వరరావు గారు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మా ద్వారా కూడా డోనర్స్ మీకు అప్పచెప్తుంది. ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం మా రాజేష్ ఆధ్వర్యంలో. ఏలేశ్వరం నగర పంచాయతీ మన ఎమ్మెల్యే వరకుడు సత్యప్రభా గారి ఆశీస్సులతో ఈరోజు సోమవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా యువ నాయకులు గోపి గారికి, నారాయణ స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వారం సోమవారం ఎంతోమంది ఇక్కడికి వైద్యం చేయడానికి వస్తున్నారు. వారందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా నాయకులు సహకారంతో ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మామిడి సీని గారు, లలిత గారు సారథ్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్కి అందరూ సహకరించి ఈ హాస్పిటల్కి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని అందరూ సేవా కార్యక్రమం అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు వివేకానంద సేవా సమితి మన మైరాల నాగేశ్వరరావు గారు సారథ్యంలో ప్రతి వారం మజ్జిగ కార్యక్రమం, రోజుకి చలివేంద్రం కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిహెచ్సిలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకుల సత్యప్రభారాజు గారి యొక్క సారథ్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ మండు వేసవిలో వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో మద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం, దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఎస్ వాళ్ళు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ ట్రస్ట్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. సుమారుగా రోజుకి 500 నుంచి 600 మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా మనం చేయవలసిన ఉంటే కనుక గౌరవ శాసనసభ్యురాలు గారి నోటీసులో పెట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.